జై గోవిందా. ఒక జమీందారు కారులో వెళ్తూ ఉంటాడు. అది ఎముకలు కొరికేటటువంటి చలి. అతడు వెళ్తూ రోడ్డు సైడ్న చూసేసరికి ఒక ముసలివాడు చలిలో ఎటువంటి వస్త్రాలు లేకుండా కూర్చొని ఉంటాడు. ఈ జమీందారు డోర్ తీసి ఆ ముసలివాడి దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా, ఇంత చలిలో ఎముకలు కొరికేటటువంటి వణికిస్తుందే, నీకు ఎలాంటి బాధ వేయట్లేదా అంటే, నా శరీరం దీనికి అలవాటు పడ్డదయ్యా అని చెప్తాడు. ఉండు, నేను ఇంటికి వెళ్ళి నీకు ఒక కోట్ తీసుకొస్తానని ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తన కార్యక్రమాల్లో బిజీగా ఉండి కోట్ ఇవ్వాలన్న ఆలోచన మర్చిపోతాడు. రాత్రి పడుకునేటప్పుడు అతను గుర్తుకు వస్తుంది. ఫాస్ట్గా కోటు పట్టుకొని ఈ ముసలివాడి దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి ఇతను కొన ఊపిరిలో ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఏమయ్యా, ముందు వరకు బాగున్నావు కదా, ఏమైంది అంటే, కోటు ఇస్తాను అన్నప్పటి నుంచి నా శరీరము చలిని తట్టుకునే సామర్థ్యం కోల్పోయింది అని చెప్తూ కన్నుమూస్తాడు. చూసారా, ఎప్పుడైతే మనలో ఆశ అనేది మొదలవుతుందో, కోరిక అనేది మొదలవుతుందో, మన శరీరము ఏదైతే అంతవరకు ఉన్న సామర్థ్యాన్ని మెల్లిమెల్లిగా హరిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒక వాగ్దానం చేస్తే దాన్ని అప్పటికప్పుడే నెరవేర్చుతాము అంటేనే మనం వాగ్దానం చేయాలి. దాన్ని పోస్ట్పోన్ చేస్తాము అంటే అలాంటి వాగ్దానాలు ఎవరు చేయకూడదు. జై గోవిందా.